हरि ओम सर्वेभ्यः संस्कृत अभ्यासाय स्वागतम्। जयतु भारतं, जयतु संस्कृतम्। अद्य अहम् एकां कथां श्रावयामि, शृण्वन्तु। एकः काकः अस्ति। काकः बहु तृषितः अस्ति, दाहः अस्ति। तदा ग्रीष्मकालः बहु उष्णमस्ति। काकः जलार्थं भ्रमति, अन्वेषणं करोति। कुत्रापि जलं न लभ्यते। सः बहु दूरं गच्छति। तत्र एकं घटं पश्यति, किन्तु घटे स्वल्पं जलम् अस्ति। जलं कथं पिबामि इति काकः चिन्तयति। सः एकम् उपायं करोति। अत्र पश्यति, तत्र पश्यति, सर्वत्र भ्रमति। एकत्र शिलाखण्डान् पश्यति। शिलाखण्डाः सन्ति। शिलाखण्डान् आनयति, घटे पूरयति। शिलाखण्डान् आनयति, घटे स्थापयति। शिलाखण्डान् आनयति, घटे स्थापयति। आनयति, स्थापयति। आनयति, स्थापयति। घटे पूरयति। जलम् उपरि उपरि आगच्छति। जलम् उपरि उपरि आगच्छति। काकः संतोषेण जलं पिबति, गच्छति। ఈ కథలో అన్నీ కూడా మనం పరిచయం చేసుకున్న పదాలే ఉన్నాయి. విన్న తర్వాత మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. తెలియని పదాలు, సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. ఇప్పుడు ఈ కథలోంచే కొన్ని విభక్తి రూపాలు చూద్దాం. సంస్కృతంలో వ్యాకరణంలో సప్త విభక్తయః ఉంటాయన్నమాట. సప్త విభక్తయః 7 విభక్తులు. ప్రథమా విభక్తి. ప్రథమా విభక్తి అంటే ఉదాహరణకి రామః, రాముడు. కృష్ణః, కృష్ణుడు. చషకః, గ్లాస్, చషకః. శిలాఖండః, శిలాఖండః అంటే రాయి. అవన్నీ కూడా ప్రథమా విభక్తి. వృక్షః ప్రథమా విభక్తి. ఇప్పుడు ద్వితీయ విభక్తి చూద్దాం. రెండోది ద్వితీయ విభక్తి. రామం, రాముడిని. వృక్షం, వృక్షాన్ని. వృక్షం పశ్యతు, చెట్టుని చూడు. వృక్షం పశ్యతు. రామం ఆహ్వయతు, రాముడిని పిలువు. ఇప్పుడు మనం ద్వితీయ విభక్తి వాడతాం. రాముడిని, రామం. వృక్షకి వృక్షం, వృక్షాన్ని. సింహః, సింహం. చషకః, చషకం అంటే గ్లాసుని. చషకం ఆనయతు, గ్లాసుని తీసుకురా. ఇలా అన్నప్పుడు మనకి విభక్తి వాడాలి కదా. సో ఇది ద్వితీయ విభక్తి అయిపోయింది. తృతీయ విభక్తి. రామః శబ్దం తీసుకుందాం. రామేణ, రాముడితో. రామేణ సీత వనం గచ్చతి. రామేణ సీత వనం గచ్చతి. చషకేన పిబామి, గ్లాస్తో తాగుతాను. చషకేన పిబామి. తర్వాత చతుర్థి విభక్తి. రామాయ అంటే రాముడి కొరకు. నేను రాముడి కొరకు పుష్పం సమర్పయామి. అహం రామాయ పుష్పం సమర్పయామి. అహం కృష్ణాయ పత్రం దదామి.
కృష్ణాయ అనమాట. కృష్ణాయ, గోవిందాయ, రామాయ, రామచంద్రాయ, మనం శ్లోకం ఉంటుంది కదా, చెప్తుంటాం కదా, అలా అనమాట. రాముడి కొరకు దదామి. తర్వాత పంచమీ విభక్తి రామాత్. రామాత్ అంటే రాముడి నుండి. ఇవి రాసుకోండి మీరు. రాముడి నుండి, రామాత్ రాముడి నుండి. వృక్షాత్ వృక్షము నుండి. వృక్షాత్ ఫలం పతతి, చెట్టు నుండి ఫలము పడుతోంది. వృక్షాత్ ఫలం పతతి. వృక్షాత్, రామాత్, కృష్ణాత్, గోవిందాత్ ఇలాగ వస్తాయి అన్నమాట. తర్వాత షష్ఠీ విభక్తి. షష్ఠీ విభక్తి అంటే ఆరోది. షష్ఠీ విభక్తి రామస్య, రాముడి యొక్క. రామస్య పుత్రః, దశరథస్య పుత్రః. తర్వాత సప్తమీ విభక్తి. సప్తమి ఆఖరిది, ఏడవది. సప్తమీ విభక్తి ఏంటి? రామే. రామే అంటే రాముడి యందు. గృహే గృహము యందు. మమ పుస్తకం గృహే అస్తి. మమ పుస్తకం గృహే అస్తి. ఛాత్రః ప్రకోష్ఠే అస్తి. ఛాత్రः అంటే స్టూడెంట్. ఛాత్రः ప్రకోష్ఠే అస్తి. ప్రకోష్ఠే అంటే ప్రకోష్ఠः అంటే గది. ప్రకోష్ఠः గది. ప్రకోష్ఠే అస్తి. అది సప్తమి విభక్తి అనమాట. సో ఈ విభక్తులు మనకి ప్రతిరోజు అంటే ప్రతి వాక్యంలోనూ మనం విభక్తి వాడతాం. విభక్తి లేకుండా మనం ఏ వాక్యం కూడా చెప్పలేము అనమాట. అందుకే ఈ విభక్తులు కొన్ని మనం రోజు కొన్ని నేర్చుకుందాం. ఇది అకారాంత పుల్లింగ శబ్ద రామ. అలాగే ఆకారాంతం, ఈకారాంతం, ఉకారాంతం అన్నీ కూడా ఉన్నాయి. సో ఇవాళ అకారాంత శబ్దం రామః, చషకః, చమసః ఇవన్నీ మనకి ఆ సందర్భానుసారం ఏ విభక్తి వాడాలో అది వాడుతూ ఉంటాం అన్నమాట. అద్యతన పాఠः అహం సమాపయామి. పునః మిలామः, పునర్మిలామः. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.